ఇళ్లు లేని ప్రతి పేదవాడి కలలకు సాకారం ఇందిరమ్మ ఇళ్లు. గతంలో 2004 నుండి 2014 వరకు ఇందిరమ్మ పథకం క్రింద 25,04,000 మందికి ఇళ్లు కట్టి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం మన ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 25 లక్షల ఇళ్లు కట్టడానికి సంకల్పించింది. ప్రజాపాలనలో ఇళ్లు లేని కుటుంబం నుండి ఇళ్ల కోసం దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం 4,50,000 ఇళ్లు నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. దరఖాస్తుదారులు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ప్రతి దరఖాస్తుదారునికి ఇంటికి ప్రభుత్వ సభ్యులే వెళ్లి వారి దరఖాస్తుని పరిశీలిస్తారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంటికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. భూమి ఉన్న వారికి 5 లక్షలతో ఇళ్లు నిర్మిస్తారు. ఈ సంవత్సరంలో మొదటి ఫేజ్ లో 4,50,000 ఇళ్లు 22,500 కోట్ల రూపాయల వ్యయంతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తారు. ఈ యూనిట్ కాస్ట్ తో 400 చదరపు అడుగుల ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు. ఇంటి స్థలం వెడల్పు తక్కువగా ఉన్నట్లయితే ఈ నమూనా ప్రకారం 400 చదరపు అడుగుల ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు. ,400 చదరపు అడుగులు తగ్గకుండా 2 గదులు, కిచెన్ మరియు లెట్రిన్ ఉంటే సరిపోతుంది. ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి ఎలాంటి డిజైన్ను నిర్దేశించడం లేదు. లబ్ధిదారుని ఆర్థిక పరిస్థితిని బట్టి, ఇంటి నిర్మాణానికి ఉన్న స్థలాన్ని బట్టి లబ్ధిదారులు వారికి నచ్చిన విధంగా ఇళ్లు కట్టుకునే వెసులుబాటు ఉంది. ఇందిరమ్మ ఇళ్లు పేదవాడి పొదరిళ్లు. ఇందిరమ్మ ఇళ్లు పేదవాడి ఆత్మగౌరవం.